విషయాల్లో తడబడిన కారణంగానే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం అతలాకుతలం కావాల్సి వచ్చిందా? గోదావరి బోర్డు చేసిన సూచనలను గత సీఎం జగన్ పట్టించుకోకపోవడమే ఈ ఆపదను తెచ్చిపెట్టిందా? ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయి రోడ్డు మార్గం విధ్వంసమై ముసలి ముతక పసిపిల్లలు సైతం ప్రాణాలు కాపాడుకోవడానికి గుట్టలెక్కి చిమ్మ చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి రావడానికి ముందు చూపులేని జగన్ విధ్వంసకర పాలనే కారణమా? ఈ ప్రశ్నలకు వరద బాధిత వేలేరుపాడు మండల వాసుల్లో ఎవరినడిగినా అవుననే సమాధానం ఇస్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడిపల్లి వద్ద పెదవాగు ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు భద్రతా నిర్వహణను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగానే పెదవాగు ప్రాజెక్టుకు గండిపడి 15 గ్రామాల్లో విధ్వంసం సృష్టించింది. ప్రజలకు గూడు లేకుండా చేసింది. 100 ఇళ్లు దెబ్బతిన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి గోదావరి బోర్డు పరిధిలోకి వచ్చిన ఉమ్మడి ప్రాజెక్టులో పెదవాగు ప్రాజెక్టు ఒకటి. 1980లో నిర్మించిన దీని నిల్వ సామర్థ్యం 0.5 టీఎంసీలు. సాగు విస్తీర్ణం 16,000 ఎకరాలు. ఏపీకి 13,640 ఎకరాలు, తెలంగాణకు 2,360 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇందులో వేలేరుపాడుకు కుడి కాలువ 2.37 కిలోమీటర్లు, కుక్కునూరుకు ఎడమ కాలువ 2.37 కిలోమీటర్లు. గోదావరి బోర్డు ప్రాజెక్టు నిర్వహణ భద్రతకు గాను అయ్యే వ్యయంలో 15:85 నిష్పత్తిలో కోటా పద్ధతిలో ముందుకు సాగాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. జగన్ సీఎంగా ఉండగా నిధులు కేటాయిస్తే కనీసం క్రస్ట్ గేట్లైనా పక్కాగా మెయింటెనెన్స్తో ఉండేవి. అయితే గురువారం నాటికి ప్రాజెక్టు 3 గేట్లలో 1 గేటు మొరాయించడం, కొద్దిసేపటి తర్వాత ప్రాజెక్టు కట్టకు గండి పడటం జరిగి విధ్వంసానికి దారితీసింది. దీంతో ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లోని గ్రామాలు నీట మునిగాయి.